హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో నెక్స్ట్ ఎవరున్నారు మీ టాలెంట్ చూపించడానికి అని యాంకర్ అంటా ఉంటే, బాలు మీనా లే మీనా, లే మీనా ఏం చెప్పనండి అని మీనా లేసి చెప్తది. మీకు ఎందులో టాలెంట్ ఉందో చెప్పండి అని యాంకర్ అంటది. నా భార్య కళ్ళు మూసుకొని 3 నిమిషాల్లో 3 మూరల పూలు కడుతుంది అని బాలు అంటాడు. అదేమైనా గొప్ప పనా? అది పుట్టినప్పటి నుండి చేసే పనే గదా అని వెటకారంగా ప్రభావతి అంటది. యాంకర్ కమాన్ మీనా గారు అనగానే మీనా వెళ్తది. మీనా కళ్ళకి గంతలు కడతారు. టైమ్ స్టార్ట్స్ 3, 2, 1 గో అని యాంకర్ అనగానే మీనా పూలు కడతా ఉంటది. స్పీడ్‌గా కడతా ఉంటది. తర్వాత యాంకర్ 10, 9, 8, 7 అలా అంకెలు లెక్క పెడతా ఉంటది. తర్వాత స్టాప్ టైం అయిపోయింది అని అంటది. తర్వాత మీనా దగ్గరికెళ్ళి కళ్ళకి గంతలిప్పేసి, మరి 3 నిమిషాల్లో మీరు ఎన్ని కట్టారో చూద్దాం అని మూరలు లెక్క పెట్టుకుంటూ 1, 2, 3, 4 వావ్! సూపర్! మీ రికార్డ్‌ని మీరే బ్రేక్ చేశారు. 3 నిమిషాల్లో 4 మూరలు కట్టారు. క్లాప్స్ ఎవ్రీవన్ అనగానే బాలు విజిలేస్తాడు. అందరు క్లాప్స్ కొడతారు. మీనా వచ్చేస్తది. ప్రభావతి బాలుతో ఇప్పుడు చూడు నా టాలెంట్ చూపిస్తా అని లేచి పైకెళ్తది. నా పేరు ప్రభావతి. నేను భరతనాట్యం స్కూల్ నడుపుతున్నాను అని ఒక పాటకి డాన్స్ చేస్తది. భరతనాట్యం చేస్తది. అయిపోయాక అందరు క్లాప్స్ కొడతారు. యాంకర్ నెక్స్ట్ రౌండ్ దంసరాజ్ అంటే మూగా వినయం లేదా మూగా అభినయం. ఈ రౌండ్ కి మనం పెట్టుకున్న పేరు మౌనమే మీ భాష. భార్యాభర్తల్లో ఒకరికి ఒక కార్డు మీద సినిమా పేరు రాసి చూపిస్తే ఆ పేరుని భార్యకు గాని భర్తకు గాని అర్థమయ్యేలాగా సైగలతో చేసి చూపియాలి అని అంటా ఉంటే రంగా సత్యం మనం బయటికెళ్ళి టీ తాగొద్దామా అని అంటాడు. కామాక్షి ఆ కూర్చో రంగా మనము ఆడాలి అని అంటది. రంగా అందుకేగా పారిపోతున్నాం అని అంటాడు. యాంకర్ ముందుగా ఎవరొస్తున్నారు అని అడుగుతది. మేమొస్తాం అని ఒక కపుల్ అంటారు. వెరీ గుడ్ రండి అనగానే వాళ్ళు వెళ్తారు. ఇంతకీ మీలో ఎవరు చీటీ తీస్తారు ఎవరు గెస్ట్ చేస్తారు అని అడుగుతది. ఆ కపుల్లో భార్య ఈయన తీస్తారు అని అంటది. ఓకే అనగానే వాళ్ళు చేసి చూపిస్తారు. భర్త సైగ చేస్తా ఉంటే ఒకరికొకరమా అని భార్య అంటది. అని అంటే ప్రేమంటే ఇదేరా అని అంటాడు. టైం అప్ అనగానే వాళ్ళు వెళ్ళిపోతారు. జడ్జిలు మార్కులు వేసుకుంటా ఉంటారు. యాంకర్ నెక్స్ట్ ఎవరొస్తారు అని అడుగుతది. మేమే అని మనోజ్ అంటాడు. రండి అని పిలుస్తుంది యాంకర్. ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్తారు. మీలో ఎవరు చీటీ తీస్తారు ఎవరు గెస్ట్ చేస్తారు అని అడుగుతుంది యాంకర్. మనోజ్ నేనే ఇలాంటివి నేను ఊది పడేస్తా అనగానే యాంకర్ బౌలేస్తుంది. చీటీ తీసి చూస్తాడు. ఇంటి దొంగ అని షాక్ అవుతాడు. యాంకర్ తో మెల్లిగా ఇది మా బాలుగాడు రాశాడా అని అడుగుతాడు. లేదండి మా జ్యూరీ మెంబర్స్ రాశారు. ఓ అనుకుంటూ రోహిణికి సైగ చేసి చూపిస్తా ఉంటాడు. చేత్తో ఇల్లులాగా చూపిస్తే మనోజ్ రోహిణి ఏమో గుడిసే అని అంటది. మళ్ళీ చూపిస్తే గూడు అని అంటది. తర్వాత షెడ్ అని అంటది. మనోజ్ ఇలా కాదులే అనుకొని పడుకున్నట్టు తింటున్నట్టు స్నానం చేస్తున్నట్టు అన్ని చూపిస్తే తర్వాత ఇల్లు అని అంటది. ఇక్కడ బాలు ఉడతా ఉయ్యలా అని అంటా ఉంటే ప్రభావతి ఒరే నువ్వాగు అని అంటది. మనోజ్ ఇంకా ఆలోచించి యాంకర్ మెడలో చైన్ లాగబోతాడు. రోహిణి ఏ దొంగ 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 అని అంటది. మనోజ్ అదే అదే అన్నట్టు సైగ చేస్తా ఉంటాడు. ఇక్కడ బాలు అవునవును అవును వీడే దొంగ అని అంటా ఉంటాడు. మనోజ్ సైగ చేస్తా ఉంటాడు కలిపి. అప్పుడు రోహిణి ఇంటి దొంగ అని అంటది. మనోజ్ అవునవును అని నవ్వుతాడు. యాంకర్ రైట్ ఆన్సర్ అని అంటది. బాలు లేచి కరెక్ట్ పేరే చెప్పారు కరెక్ట్ గానే ఇచ్చింది అని అంటా ఉంటే చెప్పింది చాలే ఇక కూర్చోరా అని ప్రభావతి అంటది. మనోజ్ ఇంకా రోహిణి వస్తా ఉంటే రావయ్యా ఇంటి దొంగ అని లేచి దండం పెడతా ఉంటాడు బాలు. ఒరే నువ్వు కూర్చో అని మనోజ్ అంటాడు. జడ్జెస్ మాట్లాడుకుంటూ మార్కులు వేసుకుంటూ ఉంటారు. యాంకర్ ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తారు అని అడుగుతది. శృతి మేము వస్తున్నాం అని అంటది. రవి మేము వస్తాం అని ఇద్దరు వెళ్తారు. యాంకర్ మీలో ఎవరు చీటీ తీస్తారు ఎవరు గెస్ట్ చేస్తారు అని అడుగుతది. శృతి నేనే తీస్తాను నువ్వు గెస్ట్ చెయ్యి నేను చీటీ తీస్తాను ఓకే అనగానే రవి సరే అని అంటాడు. థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళి చీటీ తీస్తుంది. సైగ చేస్తూ చూపిస్తా ఉంటది రవికి. రవి ఏమో తాళి పెళ్లి చేసుకొని లేచిపోవడం భజంత్రీలు భజంత్రీలు శృతి ఏమో కొడుతూ ఇంకా సైగ చేస్తా ఉంటది. రవి పిండి వంటలు వివాహం శృతి కూర్చొని చేస్తా చూపిస్తా ఉంటది. రవి ఏమో లేట్ అవుతుంది వెళ్దాం శృతి అని అంటాడు. శృతి అది కాదు తిండం అన్నట్టు సైగ చేస్తా ఉంటది.
బాలు ఏమో అన్నీ మింగేవాడు ఇక్కడున్నాడు అని అంటా ఉంటాడు. వెంటనే రవి వివాహ భోజనంబు అని అంటాడు. హా! రైట్ ఆన్సర్ అని యాంకర్ అంటది. అందరూ క్లాప్స్ కొడతారు. శృతి ఇంకా రవి నవ్వుతూ కిందకి దిగుతారు. జడ్జెస్ మార్కులేసుకుంటూ ఉంటారు. ప్రభావతి సత్యంతో ఏవండి ఏవండి మనము వెళ్దామండి అని అంటా ఉంటే ఇప్పుడెందుకు అని సత్యం అంటాడు. నేను సైగ చేస్తానండి అని అంటా ఉంటది. ఇప్పుడు ఎవరొస్తారు నెక్స్ట్ అని యాంకర్ అడగంగానే మేమొస్తాం మేము రండి అని సత్యంని తీసుకొని వెళ్తది. మీలో చీటీ ఎవరు తీస్తారు ఎవరు చెప్తారు అని అడుగుతది. ప్రభావతి నేను తీస్తాను అని తీస్తది. చిట్టి తీసి చూసి ప్రభావతి మెల్లగా యాంకర్‌తో ఈ పేర్లన్నీ మీకెవరిచ్చారు అని అడుగుతది. యాంకర్ మా జ్యూరీ టీమ్ ఇస్తున్నారు మేడం. ప్రభావతి మీ టీంలో అక్కడ కూర్చున్నాడే వాడున్నాడా అని అడుగుతది. యాంకర్ లేడు. మీరు స్టార్ట్ చేస్తారా అని అంటది. ప్రభావతి "మ్మ్, అన్నట్టు సైగ చేయడం స్టార్ట్ చేస్తది. నేనెవ్వరిని అన్నట్టు పైనుండి కిందకి చూపిస్తూ సైగ చేస్తది. వెంటనే సత్యం గయ్యాలి గంగావతి అని అంటాడు. సత్యాన్ని కొట్టడానికి పోతది. సత్యం భయపడతాడు. మళ్ళీ సైగ చేస్తది. సత్యమేమో నోట్లోనే ఉంది చెప్పడానికి రావడం లేదు. అది ఆ గుర్తొచ్చింది బ్రహ్మరాక్షసి అని అంటాడు. ప్రభావతి కోపంగా సైగ చేస్తా ఉంటది. ఆ బాబు పెరిగి పెద్దోడయ్యాడు కానీ దొంగయ్యాడుగా అనగానే ప్రభావతి కొడతా ఉంటది. సత్యం ఆ ఆ, అరే అరే అని అంటా ఉంటాడు. అందరు నవ్వుతా ఉంటారు. ప్రభావతి మీనాని చూపించి ఎవరు అన్నట్టు సైగ చేస్తది. సత్యం మీనా నేనేంటి అన్నట్టు సైగ చేస్తా ఉంటది. సత్యం నువ్వు రోజు టార్చర్ పెడతా ఉంటావు అనగానే తల పట్టుకొని కింద కూర్చుంటది. సత్యం మీనాకి నువ్వేమవుతావు అని అడుగుతున్నావా అత్త అనగానే నవ్వుకుంటూ లేస్తది. మళ్ళీ సైగ చేస్తది. ఆ ఆ, నువ్వు అత్త మరి మీనా ఏంటి అని చూపిస్తది. కోడలు చెప్పండి అని సైగ చేస్తా ఉంటే సత్యం గడసరి అత్త సొగసరి కోడలు అనగానే యాంకర్ రైట్ ఆన్సర్ అని అంటది. ప్రభావతి సత్యం ఏ అన్నట్టు క్లాప్స్ కొడుతూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇద్దరు వచ్చేస్తారు. జడ్జెస్ మార్కులు వేస్తారు. ఇప్పుడు ఎవరొస్తారు అని యాంకర్ అడుగుతది. బాలు మీనా 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 మనం వెళ్దాం మీనా ఆ మేమొస్తాం అని వెళ్తా ఉంటే వీడు కూడా వెళ్తాడంట అని వెటకారంగా మనోజ్ అంటా ఉంటాడు. మీ ఇద్దరిలో చీటీ ఎవరు తీస్తారు ఎవరు చెప్తారు అని అడుగుతది. ఆ మీనా తీస్తుంది నేను చెప్తాను అనగానే మీనా వెళ్ళి చీటీ తీస్తది. మీరు అటు తిరగండి సార్ అంటే బాలు తిరుగుతాడు. మీనా చూసి సైగ చేస్తాం స్టార్ట్ చేస్తది. బాలు హార్ట్ ప్రేమ పోయింది అది కాదండి చెప్పండి అన్నట్టు సైగ చేస్తా ఉంటది మీనా. ఆ ప్రేమాభిషేకం నేను నువ్వు అని అంటా ఉంటే మీనా అది కాదంటూ సైగ చేస్తూ చేతిలో ఉన్న వాచ్ చూపిస్తది. బాలు వాచ్ అని అంటాడు. అందులో ఏముంది అని సైగ చేస్తది. ప్రేమకి టైం ఉంది. ఆ ప్రేమకు వేళాయరా రైట్ ఆన్సర్ అని యాంకర్ అంటది. మీనా ఇంకా బాలు అనుకుంటూ కిందకెళ్తారు. జడ్జెస్ మాట్లాడుకుంటూ మార్కులు వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎవరొస్తున్నారు అని అడుగుతది. కామాక్షి రంగా మనం వెళ్దాం రంగా 1,00,000 రూపాయలు అని అంటా ఉంటే రంగా అబ్బో నా వల్ల కాదే కామాక్షి రండి రండి అని లేచి పిలుస్తా ఉంటే బాలు మామయ్య వెళ్ళు మామయ్య అని అంటాడు. కామాక్షి మేము వస్తాం అనగానే రండి అని యాంకర్ అంటది. స్టేజ్ మీదకి వెళ్తారు. మీరు ఎవరు చీటీ తీస్తారు ఎవరు గెస్ చేస్తారు కామాక్షి నేనైతే ఏదైనా సులువుగా గెస్ చేయగలను. రంగా నువ్వు వెళ్ళి చీటీ తీ అనగానే రంగా యాంకర్ దగ్గరికి వెళ్ళి కళ్ళజోడు తీసి ఇచ్చి ఇవి పట్టుకో అమ్మా చాలా కాస్ట్లీ అని చీటీ చూసి సైగ చేస్తా ఉంటాడు. కామాక్షి ఏమో తొందరగా తొందరగా చెప్పు రంగా అని అంటా ఉంటది. సైగ చేస్తాడు. నువ్వు నేను ఆ ఏంటి నేను నీ పెళ్ళాన్ని కాదా అని అంటా ఉంటే రంగా కొట్టబోతాడు. అందరు నవ్వుతా ఉంటారు. చెవులై చూపిస్తాడు. ఇయర్ రింగ్స్ జ్యువెలరీ నేను అన్నట్టు రంగా సైగ చేస్తూ ఉంటే నువ్వు మా ఆయనవి తర్వాత ఉంగరాన్ని చూపిస్తాడు. కామాక్షి ఉంగరం అని అంటా ఉంటే యాంకర్ టైమ్ అప్ అని అంటది. వెంటనే రంగా మా ఆయన బంగారం అన్న టైటిల్ని ఎంత కూనీ చేసావే కామాక్షి మా ఆయన బంగారం అయితే కదా అని సీరియస్గా అంటది. యాంకర్ కామాక్షి గారు రంగారావు గారు ఈ పోటీ నుండి ఎలిమినేట్ అయ్యారు అని అంటది. వెంటనే రంగా ఇంత దానికి 25,000 పెట్టించి షాపింగ్ చేయించావు పద నీ సంగతి చెప్తాను ఆ కళ్ళజోడి ఇవ్వమ్మా అని కిందకెళ్ళి వద్దే
మన ఇంటా వంట లేని పోటీలంటే విన్నావా? 25,000 ఖర్చు పెట్టించావు. మన మొహాలకి బెస్ట్ కపుల్ అనే పోటీ ఒకటి అని అంటా ఉంటే కామాక్షి షో షో అయ్యో అని అంటా ఉంటది. ప్రభావతి ఏంటి అన్నయ్య గారు ఏదో అంటున్నారు అని నవ్వుతూ అడుగుతది. కామాక్షి అబ్బే ఏమీ లేదు. పీకేసినట్టేనా కామాక్షి? రంగా పీకేయడం కాదమ్మా ఎగిరి తన్నించుకున్నట్టే అనగానే ప్రభావతి నవ్వుతది. కామాక్షి తర్వాత రౌండ్ లో నీకుందిలే వదినా. రంగా ఏమో ఒరే సత్యం ఇంత బ్రతుకు బతికి వీళ్ళ వల్ల బజార్న పడ్డాం కదరా అని అంటా ఉంటాడు. యాంకర్ ఏమో ఇప్పుడు అస్సలు సిసలైన రొమాంటిక్ గేమ్. ఈ రౌండ్ లో భార్యని భర్త ఎత్తుకొని ఆమె నోటితో తీసిన పువ్వుని భర్తకియ్యాలి అని అనగానే కామాక్షి నవ్వుతది. ప్రభావతి ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతది. భార్యని భర్త ఎత్తుకోవాలంట. పాపం మా అన్నయ్య పరిస్థితి ఏమిటో అని అంటా ఉంటే సత్యం ఆ నిన్నెత్తుకుంటే నా నడుము పట్టేసిందనుకో నా పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. ప్రభావతి నేనెంతుంటానండి ఓ 45 కిలోలు ఉంటాను అంతేగా అని అంటా ఉంటే యాంకర్ ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఫస్ట్ ఏ కపుల్ వస్తున్నారు అనగానే ఒక కపుల్ మేమొస్తున్నాం పద అని వెళ్తారు. ఆ కపుల్స్ లో భర్త భార్యని ఎత్తుకుంటాడు. భార్య పువ్వుని తీసుకురాలేకపోతది. కాసేపు కూడా ఎత్తుకోలేవు చూసావా అని వెళ్ళిపోతారు వాళ్ళు. నెక్స్ట్ ఏ కపుల్ వస్తారు అనగానే రవి ఇంకా శృతి మేమొస్తామని వెళ్తారు. రవి శృతిని ఎత్తుకుంటాడు. శృతి నోటితో పువ్వుని దింపుతుంది. కిందకి దింపేటప్పుడు పువ్వు కింద పడిపోతది. ఆ నీకు తెలుసు కదా అసలు నీకు ఆడడమే రాదు అని శృతి అంటది. చీపో అని అంటూ వెళ్ళిపోతది. రవి శృతి శృతి అని అంటా ఉంటాడు. నెక్స్ట్ ఏ కపుల్ వస్తారు అని అడిగితే మనోజ్ ఇంకా రోహిణి వెళ్తారు. మనోజ్ రోహిణిని ఎత్తుకొని అమ్మో ఇంత బరువున్నావేంటి రోహిణి అని అడుగుతాడు. కొంచెం ఓపిక పట్టు ప్లీజ్ మనోజ్ అని పువ్వుని నోటితో తెంపి మనోజ్కి ఇస్తది. అందరూ క్లాప్స్లు కొడతారు. శృతి ఇంకా రవి ఫీల్ అయిపోతా ఉంటారు. నెక్స్ట్ ఏ కపుల్ వస్తారు అనగానే బాలు మీనా మనం వెళ్దాం అని వెళ్తారు. బాలు మీనాని ఎత్తుకుంటాడు. మీనా కూడా పువ్వు తెంపి బాలుకి ఇస్తది. నెక్స్ట్ ఏ కపుల్ వస్తున్నారు అని యాంకర్ అడుగుతది. ఆ మేము అని ప్రభావతి అంటా ఉంటే సత్యం ఏ అని అంటా ఉంటాడు. ఏమండి రండి రమ్మంటుంటే అని తీసుకెళ్తది. వద్దు ప్రభా అని అంటా ఉంటాడు. ప్రభావతి జడ్జిల దగ్గరికి వెళ్ళి నమస్తే అండి. నమస్తే సార్ మా ఆయన హార్ట్ పేషెంట్ అండి. నన్ను ఎత్తుకుంటే ప్రమాదమని చాలా భయంగా ఉంది. నేను కుర్చీ మీద ఎక్కి అందుకుంటాను. ఈ ఒక్కదానికి పర్మిషన్ ఇవ్వండి అనగానే జడ్జిలు మాట్లాడుకొని ఓకే అని అంటారు. ఓకే థ్యాంక్ యూ అని దండం పెట్టుకుంటూ వెళ్తూ మళ్ళీ ఆగి ఒక్క నిమిషం మేడం ఏమీ అనుకోకపోతే నేను చేత్తో కిందకి లాగి నోటితో అలా కట్ చేసి మా ఆయనకిస్తాను. ఇదొక్కటే మేడం ప్లీజ్ సార్ మా ఫేస్ చూసి కనికరించండి మేడం అనగానే ఓకే అని అంటారు. థ్యాంక్ యూ మేడం అని వెళ్ళి చైరెక్కి తెంపబోతది. పువ్వు అందుకోగానే సత్యం అన్నట్టు తుమ్ముతాడు. ప్రభావతి కింద పడిపోతది. అందరూ అయ్యో అని అంటా ఉంటారు. సత్యం ప్రభా అని అంటా ఉంటే నా నడుము విరిగిపోయిందిరా బాబోయ్ అనగానే అందరూ పైకెళ్తారు. రోహిణి శృతి నేను చెప్పినట్టు చేయండి అని మీనా అంటది. అటు చెవి పట్టుకో అనగానే సత్యం ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతాడు. నేను 1 2 3 అనగానే వెనక్కి లాగండి అని అంటది. ప్రభావతి ఏం చేస్తున్నావే అని అంటది. వంగిపోయి ఉంటది. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో యాంకర్ ఇప్పుడు ఈ రౌండ్ పేరు నీ మనసు నాకు తెలుసు. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో చెప్పాలి అని అంటది. మనోజ్ ఇంకా రోహిణి అందులో పార్టిసిపేట్ చేస్తారు. రోహిణి ఏడుస్తా ఉంటే మనోజ్ నీలాంటి భార్య ఉంటే ఆ కాపురంలో ఎలాంటి కలతలు రావు రోహిణి అని అంటా ఉంటాడు. రోహిణి ఏడుస్తూ మనోజ్ని హగ్ చేసుకుంటది. యాంకర్ నెక్స్ట్ కపుల్ రవి అండ్ శృతి గారు అని పిలుస్తుంది. రవి మేము 4 సంతానం. మాలాగే మాకు పిల్లలు పుట్టాలనేదే నా కోరిక అనగానే శృతి చిచ్చి నువ్వు కూడా అందరిలాంటి వాడివే అని అంటూ కిందకి వెళ్ళిపోతుంది. యాంకర్ ఇదే లాస్ట్ రౌండ్. ఈ బాక్సులతో మీ డ్రీమ్ హౌస్ ని డిజైన్ చేయాలి అని అంటా ఉంటే వీళ్ళందరూ డిజైన్ చేస్తారు. జడ్జిలు సింగిల్ రూమ్ మాత్రమే కట్టారేంటి బాలుగారు అని అడుగుతారు. అప్పుడు బాలు మా ఇంట్లో మాకు ఒక్క బెడ్రూమ్ కూడా లేదు. అది కట్టుకుంటేనే మాకంటూ ఒక ప్రపంచం ఉంటది కదా సార్ అని అంటాడు. అందరు క్లాప్స్ కొడతారు. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్.